హలో గైస్, నా పేరు మైసూర్ వెంకట. మై ఛానల్ ఇప్పుడు కెనడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా మధ్యాహ్నం నేను ఒక వీడియో చేశాను యాక్చువల్గా. అదేంటంటే పుష్ప 2 సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ని ఎలా దాటింది అని. సో అది చేసినప్పుడు చాలా వరకు వచ్చిన కంపారిజన్ ఏంటంటే పుష్ప 2 బెటరా, బాహుబలి 2 బెటరా అని. సో చాలామంది ఆ క్వశ్చన్ అయితే రైజ్ చేశారు. సో అందుకే ఈ టాపిక్ మీద ఈ వీడియో అయితే చేస్తున్నా. సో పుష్ప 2 బెటరా, బాహుబలి 2 బెటరా, రెండింటిలో ఏ సినిమా బెస్ట్ అండ్ ఏ జోన్స్లో ఏది బెస్ట్? సో అది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ థింగ్, యాక్చువల్గా మనం రెండింటిని అసలు కంపేరే చేయకూడదు. ఎందుకంటే ఒకటేమో కంప్లీట్ క్లాస్ సినిమా, ఒకటేమో కంప్లీట్ మాస్ సినిమా, ఒకటేమో రాజు కథ, ఇంకోటేమో పుష్పరాజు కథ. సో కంప్లీట్ డిఫరెంట్ అది. ఒకటి అది ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఒకటేమో ప్రభాస్ రాజు కథ, ఇంకోటేమో పుష్పరాజు కథ. సో అట్లా కూడా చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఇది కంప్లీట్ డిఫరెంట్. అంటే దాని స్టోరీ వేరు, దాని జర్నీ వేరు, దీని స్టోరీ వేరు, దీని జర్నీ వేరు. సో అది ఒక రివెంజ్, ఇది ఒక ఎదుగుదల. సో రెండు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బట్ అయినా కూడా ఇంకా మనం వాటినే కంపేర్ చేసుకుని ట్రై చేద్దాం. అంటే ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా బాహుబలి 2 సినిమాలో ఉన్న స్టోరీ అండ్ పుష్ప 2 సినిమాలో ఉన్న స్టోరీ, ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం. సో బాహుబలి 2లో ఉన్న స్టోరీ ఏంటి మనం గమనించినట్టయితే, ఇప్పుడు ఒక ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా యూనో రాజ్యం కోసం పెరిగి పెద్దలవుతారు, ఎవరు రాజు అవ్వాలి అని. అండ్ వాళ్ళకు ఒక అనుకోని ప్రమాదం అయితే ఎదురవుతుంది కాలకేయుడితో, వాటన్నిటితోని కూడా. సో ఇంకా యుద్ధం అనేది ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత దాంట్లో చాలా కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి పెద్దోడు సింహాసనం దక్కించుకోవడానికి. బట్ చిన్నోడు చాలా మంచోడు. అండ్ చిన్నోడు కరెక్ట్ వేలో యుద్ధం కూడా చేస్తాడు. సో అలాంటి వాడే రాజు అవ్వాలని చెప్పి రాజమాత చెప్తుంది. ఆ రాజు అవుతాడు. అది అక్కడితో ఫస్ట్ పార్ట్ అవుతుంది. బట్ దీనికంటే ముందు ఏం జరుగుతుందంటే, ఒక పిల్లాడు ఒక దగ్గర పెరుగుతూ ఉంటాడు. వాడు ఊరికి జలపాతం మీదకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అది ఏదో సినిమా ఉంటుంది, జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్ అని చెప్పి. అట్లాగా జలపాతాన్ని ఈయన పరిశోధిస్తుంటాడు, మొత్తం పైకి ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని చెప్పి. సో అలాగా పెరిగి పెరిగి పెద్దోడయ్యి ఆ శివలింగాన్ని మోసి అన్నీ చేసి కొండలెక్కి వాగులెక్కి ఆ తమన్నా కోసం అని చెప్పి ఆడు పైకి వెళ్ళిపోతారు. అంటే చూడండి, ఇప్పుడు ఏది ఇవ్వలేని ఒక ఏమంటారు ఉత్సాహం తమన్నా ఇచ్చింది ఆడ. అది వేరే విషయం, సరే ఇట్స్ ఓకే. సో అలా వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. అక్కడ ఆ తమన్నా కోసం పని చేయడానికి వెళ్తాడు. అలా వెళ్ళే క్రమంలో మొత్తం అంతా కూడా ఎదురుపడతారు. అండ్ ఆ ఎదురుపడిన క్రమంలో ఆ పెద్దోడు కొడుకుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత వీడు చిన్నోడు కొడుకు అని తెలుస్తుంది. సో అప్పుడు కట్టుబారిసి ఒక ఆయన ఉంటాడు, కట్టప్ప. ఆయన వచ్చి జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాడు. సో బేసిక్గా అక్కడ వరకు ఫస్ట్ హాఫ్, అక్కడ నుంచి సెకండ్ హాఫ్. సో క్లైమాక్స్కి వచ్చేసరికి అక్కడ రాజు అవుతాడు. తర్వాత పార్ట్ 2కి వచ్చేసరికి ఇక తర్వాత మొత్తం ఆ యుద్ధము అదంతా నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, తర్వాత వాళ్ళ మీదకి ఎదురైన యుద్ధాన్ని హీరో ఆపడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకోవడం. అదే టైంకి రాజమాత బంధించి తెమ్మంటాం, బంధించి తెమ్మంటేనేమో వెళ్తాడు. అక్కడికి వెళ్ళి దేవసేన గౌరవం నా కత్తి మీద పడినట్టే సంథింగ్ అని చెప్పిన తర్వాత ఇక సరే అని చెప్పి ఇంక నిన్ను రాజుగా తీసేస్తున్నాను, అవతల అని అలా అమ్మ తోసేసి పెద్దోడిని చేస్తుంది. పెద్దోడిని రాజుని చేస్తారు. సరే సైన్యాధిపతిని చేస్తారు. ఓకే, అది కూడా బాగానే ఉంది. ఆ తర్వాత అలా ముందుకెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత మొత్తం చెడగొడతారు, కావాలని కుట్రలు కుతంత్రాలు చేసి అది కూడా లేకుండా చేస్తారు. ఇంకా తర్వాత దాని నుంచి కంప్లీట్గా బహిష్కరించేలా చేస్తారు. జనాల్లోకి వెళ్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత కూడా చంపేయాలని ప్లాన్లు వేస్తారు. చంపేయడం కోసం రకరకాల పన్నాగాలు పన్నుతారు. లాస్ట్కి రాజమాత అయితే చంపిస్తారు, కట్టప్ప చేతిలోనే చంపిస్తారు.
మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రాజమాతకి విషయం అర్థమైపోయి వెళ్ళి ఆ బిడ్డను కాపాడుతుంది. అలా కాపాడిన బిడ్డే చిన్నప్పుడు పైకి వెళ్ళినోడు. ఆ తర్వాత తమన్నా కోసం పైకొచ్చినోడు. ఆ తర్వాత జీవితంలో చాలా వాటి కోసం పైకొస్తారు. కానీ తమన్నా కోసం పైకొచ్చిండు. సో, అదంతా కూడా జరుగుతది. ఇక ఆ తర్వాత మొత్తం ఈ విషయం అంతా తెలిసింది కాబట్టి ఎళ్తాడు యుద్ధానికి, గెలుస్తాడు. ఆళ్ళమ్మ గౌరవాన్ని కాపాడతాడు. ఆ రాజ్యానికి రాజు అయిపోతాడు. సో, చిన్నోడి కొడుకు మొత్తానికి రాజు అయిపోతాడు. చిన్నోడు అవ్వకపోయినా కూడా. సో, ఇది బేసిక్‌గా కథ. ఓకే. సో, ఇంకా 'పుష్ప 2' విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా ఒక మంచి మాస్ స్మగ్లర్. ఆ మాస్ స్మగ్లర్ ఏంటంటే ఆహ్, యూజువల్లీ అందరితో అదే పోలీసులతో గొడవలాడుకుంటూ ఏదో స్మగ్లింగ్ అది చేసుకుంటా ఉంటాడు. పోలీస్ స్టేషన్‌కి దొరుకుతాడు ఒకరోజు. దొరికిన తర్వాత అది ఫైనల్‌గా అదేందది అది ఫ్లాష్ బ్యాకు అదే నీ ఇంటి పేరేంది, ఇంటి పేరేంది అన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతది. చిన్నప్పటి నుంచి ఎదురైన ఒక ప్రాబ్లమ్ కోసం చూపిస్తారు. మొల్లేటి పుష్పరాజు అనే దాని కోసం. బట్ దానికి నో అంటారు. అప్పుడే చెయ్యి ఇట్లా అయిపోద్ది. అదంతా కూడా చూపిస్తారు మనకి. ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ తర్వాత అంతా ప్రెజెంటే. ఆ తర్వాత ప్రెజెంట్‌లో మంచి మాస్ ఉంటది. ఆ తర్వాత అంతా రైజే ఉంటది. అంటే ఆ బిజినెస్‌లో ఎట్లా ముందుకెళ్ళాడు. వాళ్ళతో ఎట్లా పార్ట్నర్ అయ్యాడు. వాళ్ళకి ఒకసారి సరుకు ఇచ్చి 5,00,000 ఎట్లా తీసుకున్నాడో, తర్వాత 4,00,000కి పార్ట్నర్ ఎట్లా అయ్యాడు 4%. ఆ తర్వాత ఒక పెద్ద డీల్‌ని కాపాడి ఎట్లా మెయిన్ పర్సన్ అయిపోయాడు. ఆ తర్వాత అందరిని కాదని చెప్పి ఇంకా యూనో అంటే సిండికేట్ లీడర్ మంగళం సీన్ కాదని చెప్పి ఆడ సరుకు చెన్నై చేర్చేసి, ఆళ్ళతో డీల్ మాట్లాడుకొని, ఆ తర్వాత డబ్బులు బాగా సంపాదించుకొని, అదే టైంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో కొంచెం పట్టించుకోదు ఇనీషియల్‌గా. ఆ తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి నాతో ఒకసారి పడుకో ఇంకెళ్ళిపోతానికి మళ్ళీ కనపడనంటది. సో, అంత ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత ఇంకెళ్ళిపోయి ఆ జాలిరెడ్డిని జాలి లేకుండా కొడతాడు. ఆ విషయం వాళ్ళ అన్నకి తెలిసిపోద్ది కొండారెడ్డికి. ఓ రోజు చంపుదామని ప్లానేస్తాడు. తీరా చంపుదాం అనుకునే టైంకి వాడినే ఒకరు చంపేస్తారు. ఆ మంగళం సీన్ బ్యాచ్. చంపేసిన వాళ్ళందరిని కూడా మళ్ళీ పుష్ప చంపేసి ఆ తర్వాత సిండికేట్ లీడర్ అయిపోతాడు. సిండికేట్ లీడర్ అయ్యి ఇంకా చాలా బాగా ఎదుగుతూ ఉంటాడు. సో, అంతవరకు బాగానే నడుస్తది. ఇంక మిగతా వాళ్ళందరూ డల్ అయిపోతారు. అండ్ ఈ ఫ్యామిలీ ఎంతకీ యాక్సెప్ట్ చేయదు. ఎంత పై స్థాయికెళ్ళినా కూడా ఆ ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేయదనమాట. అది మ్యాటరు. ఇంకా తర్వాత ఆహ్, యాహ్ 'బన్వర్ సింగ్ షెకావత్' అని ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అక్కడి వరకు బానే ఉంటది జీవితం. బట్ అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వాడికి డబ్బులతో పాటుగా రెస్పెక్ట్ కూడా కావాలంటాడు. ఆహ్, సో, ఇనీషియల్‌గా 'పుష్ప' ఎట్లాంటోడు మర్యాద అడిగితే మార్కెట్‌లో పోయి మర్యాద కొనుక్కో ఉంటా కొడుకునని చెప్పి 100 ఇచ్చి ఎళ్ళిపోతాడు కదా! సో, అట్లాంటోడు కదా! కానీ ఇక్కడ తగ్గాడు. ఎందుకు? అది ఒక శుభకార్యం కోసం. అది జరుగుతుంది కదా! అని చెప్పి దానికోసం ఆగుతాడు. సో, బేసిక్‌గా అది పార్ట్ 1 స్టోరీ. తర్వాత పార్ట్ 2 ఏంది? ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇంకా కొంచెం అది కొంచెం స్టార్ట్ అవుతది. ఆ టామ్ అండ్ జెర్రీ వైబ్ అనేది. ఇంకా ఆ తర్వాత మెల్లిమెల్లిగా అట్లాగే నడుస్తూ ఉంటది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ తర్వాత ఈ పుష్ప బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడం. సీఎం ఫోటో ఇవ్వనన్నాడని చెప్పి సీఎంని మార్చేయడం కోసం బిజినెస్‌ని పెద్దది చేయడం కోసం పెద్ద డీల్ మాట్లాడడం. ఇట్లా వాటి కోసం కలెక్ట్ చేయడం. మొత్తం అన్నీ కూడా చేస్తుంటాడు. అండ్ దానికోసం ఇంకా మనకి మొత్తం నడుస్తది. అండ్ ఆ గొడవ అట్లా నడుస్తా ఉంటే ఇంక సారీ జెప్పిస్తారు చుట్టూ ఉన్నోళ్ళు. సారీ జెప్పిస్తూ ఉంటే పుష్పకి నచ్చదు. ఇంక మళ్ళీ ఎళ్తాడు, గుద్దేస్తాడు, ఇది పోస్తాడు. అదంతా అయిపోద్ది. ఇంక ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను కరెక్ట్‌గా కనబడుతుండా అని చెప్పి ఇంటర్వెల్ ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో మనకి తెలివిగా తప్పించే సీన్ ఒకటుంటది గదా! 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌లోనే ఉంటది. ఇందులోనూ ఉంటది. సో, అట్లా తెలివిగా తప్పించేది ఉంటది. అదయిన తర్వాత ఇంక జాతర సీక్వెన్స్. ఆ తర్వాత ఇంక కొద్దిగా నడుస్తది స్టోరీ. ఈయన 'మన్మోహన్ సింగ్ షెకావత్' ఏమో ఇంక మొత్తం తగలబెట్టేస్తాడు. ఇంక సండ్ర. ఇంక బూడిదయిపోతే ఏదని తెలీదు గదా! అని జెప్పి. ఇంక ఆ తర్వాత ముందుకెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయిని కిడ్నాప్ జేస్తారు. అక్కడి నుంచి నడుస్తది అదంతా కూడా. ఆ సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా నడుస్తది. సో, అమ్మాయిని కాపాడతాడు. అమ్మాయిని కాపాడి ఆ కుటుంబం మొత్తానికి కూడా చేరువవుతాడు. సో, మొదటి నుంచి ఏదైతే కుటుంబం తనను దూరం పెడుతూ ఉందో లాస్ట్‌కి ఆ కుటుంబం దగ్గర తీసుకుంటది. ఆ కుటుంబం మొత్తం కలిసిపోతారు. అన్నదమ్ముళ్ళందరూ ఒకటైపోతారు. సో, వాళ్ళ అమ్మ పేరు మీద కార్డులు కొట్టిస్తారు. అంతా కూడా నడుస్తది మొత్తం. సో, ఆ బేసిస్ మీద ఆ పార్ట్ 2 అయితే ఎండ్ అయింది. పార్ట్ 3 సంగతి మనకు తెలీదు. సో, ఇప్పటివరకు ఉన్నది మాట్లాడుకుంటే స్టోరీ పరంగా చూసుకుంటే సింపుల్‌గా మనకి 'బాహుబలి 2' స్టోరీయే కొంచెం బెటర్. అంటే నేనేమంటానంటే అది కమర్షియల్ స్టోరీయే. ఇది కమర్షియల్ స్టోరీయే. కాకపోతే ఏంటంటే ఇది ఒక పర్సన్. అది ఒక రాజు. ఓకే. ఒక కింగ్. ఒక కింగ్‌డమ్. సో, అదంత ఈజీ గాదు.
ఓకే. సో, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేలో కుదర్చడం అనేది అంత ఈజీ గాదు. బట్ బానే కుదిర్చారు. ఎందుకంటే రాజమౌళి గారు అక్కడ ఉన్నది. సో, అట్లా జరిగింది. బట్ ఇక్కడ కూడా మొత్తం పర్ఫెక్ట్‌గా కుదిర్చారు. బట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్, ఒక 'పుష్ప', ఒక ఒక స్మగ్లర్. సో, అది ఉంటది కాబట్టి కొంచెం ఎందుకో కొంచెం ఇదేంటంటే మనకి ఒక పర్సెంట్ నార్మల్‌గా అనిపిస్తది. తక్కువ కాదు. ఒక పర్సెంట్ నార్మల్‌గా అనిపిస్తది. ఆ స్టోరీ అది కమర్షియల్ స్టోరీయే. ఇది కమర్షియల్ స్టోరీయే. 2 కమర్షియల్ స్టోరీలే. యాక్చువల్‌గా స్టోరీ పరంగా చూసుకుంటే 2 సేమే. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ చూసుకుంటే మాత్రం అది కొంచెం ఒక్క పర్సెంట్ అప్‌లో ఉంటది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, 'బాహుబలి' ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్ ఇన్ స్టోరీ. తర్వాత రెండోది క్యారెక్టరైజేషన్స్ బిల్డింగ్. బేసిక్‌గా 'బాహుబలిలో' మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది. కానీ బాగా సాలిడ్‌గా రిజిస్టర్ అయ్యేదైతే 2 క్యారెక్టర్‌లే. ఒకటి కట్టప్ప, ఇంకోటి ప్రభాస్ గారిది 'బాహుబలి' క్యారెక్టర్. ఓకే. సో, ఈ 2 క్యారెక్టర్సే సాలిడ్‌గా రిజిస్టర్ అవుతాయి. ఇంకా శివుడి క్యారెక్టర్ కూడా అంత రిజిస్టర్ కాదు. అంటే అది సీన్‌ల పరంగా బానే అనిపిస్తది తప్ప, ఆ క్యారెక్టరైజేషన్ సాలిడ్‌గా ఉన్నదైతే 2 క్యారెక్టర్‌లు. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇంకిక్కడ ఈ విషయానికొచ్చినట్టయితే ఏది 'పుష్ప' విషయానికొచ్చినట్టయితే 'పుష్ప' ఈజ్ వన్ మ్యాన్ షో. కంప్లీట్‌గా 'అల్లు అర్జున్' క్యారెక్టరైజేషనే. ఇంక వేరే వాళ్ళకసలు ఏముంది చెప్పండి? ఇక 'మంగళోసీన్‌ది' మధ్యలో మారిపోయింది. 'షెకావత్‌ది' మారిపోయింది. 'శ్రీవల్లి' ఈజ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ యాక్చువల్‌గా. సో, 'శ్రీవల్లి' కొంచెము 'శ్రీవల్లి'కి కూడా ఓకే. ఒక బెటర్ క్యారెక్టరైజేషన్ ఉందనే చెప్పాలి ఓవరాల్‌గా. సో, బట్ ఎనీహో మొత్తానికైతే మాత్రం అది ఆహ్, ఈళ్ళిద్దరికి కూడా కొంచెం ఉంది. బట్ తక్కువే. 'శ్రీవల్లి' క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసింది తక్కువే. మాక్సిమం 'అల్లు అర్జున్' గారిదే ఎక్కువుంటది. బట్ నీకు ఓవరాల్‌గా కనెక్ట్ అయిన క్యారెక్టరైజేషన్స్ ఎవరిది ఎక్కువ అంటే 'అల్లు అర్జున్' గారిదే ఎక్కువుంటది. కట్టప్ప, కట్టు బానిస ఆ కాన్సెప్ట్ మళ్ళీ బాగా కనెక్ట్ అవుతది. ఇంకా నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు అనేది అది ఎందుకో కొంచెం అంటే రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అనిపిస్తది. 'ప్రభాస్' గారిది 'బాహుబలి' క్యారెక్టర్. సో, అది వేరు గదా! అంతెందుకు ఇప్పుడు చచ్చిపోయే టైంలో గూడా అమ్మ జాగ్రత్త అంటాడు. అంతేగాని వాళ్ళ ఆవిడ కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం పుట్టబోయే బిడ్డ కోసం కాదు ఏముండదు. సో, నేననేదేంటంటే ఆ బేసిస్ మీద క్యారెక్టరైజేషన్ బానే బిల్డ్ అయింది. బట్ అది లాంగ్ లాస్టింగ్ గాదు. కట్టప్పది లాంగ్ లాస్టింగ్. కట్టప్ప కట్టు బానిస అనేది లాంగ్ లాస్టింగ్. అంతెందుకు మొన్న గూడా 'సింగం అగైన్‌లో' గూడా వాడినట్టున్నారది. 'సింగం అగైన్‌లో' నేను మీకు బానిసలాగా ఉంటానంటే కట్టప్ప అంటారనమాట. అంటే ఆ లెవెల్‌లో కనెక్ట్ అయింది. ఓకే. సో, అట్లాగే ఇప్పుడు రేపొద్దున్న ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకవేళ పొరపాటున తగ్గేదేలే ఈ విషయంలో నేనంటే, "ఏమైనా 'పుష్పలో' 'అల్లు అర్జున్' అనుకుంటున్నావా?" అని చెప్పి హిందీలో కూడా అంటారు. హిందీ సినిమాల్లో కూడా "తుమ్ 'పుష్ప' మే 'అల్లు అర్జున్' సంజే క్యా ఓ తుమ్ నహీ హై" అని ఎట్లా సంథింగ్ ఏదో చేస్తారు మొత్తానికి. సో, నేనంటుంది ఏంటంటే, ఆ క్యారెక్టరైజేషన్ సాలిడ్‌గా కనెక్ట్ అయింది. సో, ఆ పరంగా 'పుష్పదే' 'పుష్ప 2'దే క్యారెక్టరైజేషన్ బాగా సాలిడ్ ఉందని చెప్పొచ్చు. అంటే తగ్గేదేలే అనేది ఫస్ట్ పార్ట్. అస్సలు తగ్గేదేలే అనేది సెకండ్ పార్ట్. బట్ అయినా కూడా తగ్గేదేలేనే ఎక్కువ బిల్డ్ అయింది. సో, అది ఇక్కడ కంటిన్యూ కూడా అయింది కదా! మనకి చాలా సీన్స్‌లో ఆయన ఇట్లా కూడా అంటారు కదా! ఆయన. సో, 2 సార్లు కాకుండా. సో, ఆబ్వియస్‌లీ అది మనకు డెఫినిట్‌గా 'పుష్ప 2' క్యారెక్టరైజేషనే బాగా సాలిడ్‌గా బిల్డ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత స్క్రీన్ ప్లే విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా 'బాహుబలి 2' స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ ఆహ్, కాంప్లెక్స్. అంటే కొంచెం క్లిష్టమైన స్క్రీన్ ప్లే. అంత ఈజీ కాదు. దాని స్క్రీన్ ప్లే బిల్డ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు బేసిక్‌గా మీరు గమనించినట్టయితే యువరాణిని కాపాడే సీక్వెన్స్ ఒకటుంటది చూడండి పార్ట్ 2లో. అందులో ఆ యుద్ధం సీన్ పెట్టి, దానికోసం తెలివైన ఆలోచనలు పెట్టి, ఏది ఆవులతో తాళ్ళు కట్టి ఆవులకి డ్యాము గేట్లు పగలగొట్టేలా చేయడం అనేది తెలివైన ఆలోచన. అది ఒక పక్క చేస్తూ, మరొక పక్క ఈవిడ ఇట్లా బాణాలు ఎత్తుతా ఉంటది. హీరో ముందుకు దూసుకెళ్ళిపోతుంటాడు. సో, అట్లా దూసుకెళ్ళిపోయి అందరిని కొట్టి ముందుకెళ్ళిపోతుంటాడు డైరెక్ట్‌గా. అది నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్ సీన్ అది. అదంతా చేసి ఆళ్ళకొక విజయాన్ని తీసుకొచ్చి పెట్టి, వాళ్ళని కాపాడి అంతా చేసి, ఇంక తీరా ఇగ మీ యువరాణినే ప్రేమించాడు. అందుకే వచ్చాడు ఈడ దాకా అనేసరికి యువరాణి కూడా అని గ్యాప్‌లోనే ఆళ్ళ అమ్మ నుంచి వస్తది మొత్తం లెటరు. ఉత్తరం వస్తది. ఆ పావురం నుంచో, ఈగల నుంచో నాకు తెలిసి. ఏదో ఒకటి మొత్తానికి. సో, అది వస్తది, ఇస్తది. బంధించి తీసుకురమ్మని రాజమాత శివగామిదేమి ఆజ్ఞ అనగానే మోసం అంటదావిడ.
అది ఇంక. అంటే ఆ తర్వాత మళ్ళీ నువ్వెవరో చెప్పని చెప్పి కర్ర పెట్టి కొడితే అది మొత్తం అదంతా కూడా ఆ క్లాత్ అంతా కూడా కాలిపోయి లోపలున్న ఆర్మర్ ఏదైతే ఉంటుందో అది బయటకు ఎక్స్‌పోజ్ అయ్యి ఆహ్, బా రా మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత రాజమాత శివగామీదేవి ముద్దుబిడ్డ. ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాధి వీరుడు అమరేంద్ర బాహుబలి అంట. అది ఆ సీన్ ఏందది? అంటే ఆ స్క్రీన్ ప్లే అనేది పర్ఫెక్ట్ వేలో బిల్డ్ అవ్వాలి. ఒక పక్క ఆ హీరోయిన్ మళ్ళీ తగ్గదు. యాక్చువల్‌గా ఇక్కడ హీరోయిన్ కూడా సెట్ అయితది. అస్సలు తగ్గేదేలే అని. ఎందుకంటే నా నా గౌరవాన్ని నేను పక్కన పెట్టి నేను రానంటది. సో, అయన్నీ కూడా నడుత్తాయి. ఆ తర్వాత అక్కడికెళ్తది. సో, ఆ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేయబడిందనమాట. సో, కాంప్లెక్స్ చాలా క్లిష్టమైన స్క్రీన్ ప్లే. మీన్‌వైల్ 'పుష్ప' స్క్రీన్ ప్లే అంత కాంప్లెక్స్ గాదు. 'పుష్ప 2' స్క్రీన్ ప్లే అంత కాంప్లెక్స్ గాదు. 'పుష్ప 2' స్క్రీన్ ప్లే ఏంటంటే ఒక సింపుల్ ఎలిమెంట్ మీద ఎళ్ళిపోద్ది. అండ్ దానికి ఏం జరుగుతది అనేది కొంచెం అర్థమయ్యే విధంగానే ఉంటదనమాట. సో, కొంచెం కాంప్లెక్స్ కాదు. సో, సింపుల్ అనమాట. సో, ఆ ప్రకారంగా తర్వాత సెకండ్ హాఫ్‌లో వచ్చిన సీక్వెన్స్‌లు అన్నీ కూడా బేసిక్‌గా అంత కాంప్లెక్స్ ఏం గాదు. ఓకే. అది అమ్మాయిని కిడ్నాప్ చేయడం అవన్నీ కూడా. సో, స్క్రీన్ ప్లే పరంగా డెఫినెట్‌గా 'బాహుబలి 2' ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్ డెఫినెట్‌గా. ఎందుకంటే అది కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే. ఇదంతా కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే అయితే కాదు. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇంకా ఓవరాల్‌గా కళ్ళతో చూసేదాన్ని బట్టి అంటే విజువల్‌గా చూసుకున్నట్టయితే అక్కడ కూడా 'బాహుబలి 2' బెటర్‌గా ఉంటది. ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా. చాలా హ్యూజ్ వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా అది. అండ్ ఒక పెద్ద సామ్రాజ్యం అది మాహిష్మతి సామ్రాజ్యం. అంత పెద్ద సామ్రాజ్యం ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంకా అదే విజువల్‌గా కూడా బెటర్‌గా ఉంటది. మీన్‌వైల్ 'పుష్ప' విషయంలో ఏంటంటే బేసిక్‌గా వైడర్ ఆడియన్స్ కనెక్టివిటీ ఉంటది. ఎస్పెషల్లీ హిందీ వాళ్ళకి. అంటే ఇప్పుడు బేసిక్‌గా దానికంత హైప్ మిగతా మార్కెట్‌లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ థింగ్‌ని కనెక్ట్ చేసుకోలేరు. బట్ ఆడియన్స్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మళ్ళీ 'పుష్ప 2' ఒక స్టెప్ పైనే ఉంటది. ఎందుకంటే అంటే 'బాహుబలి 2' అనేది బేసిక్‌గా మన తెలుగు ఇండస్ట్రీకి ఆర్ ఇండియన్ ఇండస్ట్రీకి ఇలా కలెక్షన్‌లు తేవడంలో 2 పార్ట్‌లుగా సినిమా తీయడంలో సీక్వెల్ ఫ్యాక్టర్ తేవడంలో ఫస్ట్ అయినప్పటికీ కూడా బేసిక్‌గా 'పుష్ప 2' అనేది ఎక్కువ కనెక్షన్ ఉంటది. ఓకే. ఎక్కువ కాలం పాటు కనెక్ట్ అయ్యి ఉంటది. వైడర్ అపీల్ అంటే చాలా మంది ఆడియన్స్‌కి కనెక్ట్ అయిన సినిమా ఇది. సో, అదొక అడ్వాంటేజ్ అనమాట. సో, ఈ పరంగా కూడా మళ్ళీ 'పుష్ప 2' ఒక స్టెప్ పైన ఉంటది. సో, క్యారెక్టరైజేషన్స్ పరంగా అండ్ దీని పరంగా 'పుష్ప 2' పైన ఉంటది. అండ్ స్టోరీ పరంగా అండ్ స్క్రీన్ ప్లే పరంగా, విజువల్స్ పరంగా డెఫినిట్‌గా 'బాహుబలి 2' ఒక స్టెప్ పైన ఉంటది. సో, బట్ ఎట్లా చూసుకున్నా కూడా ఓవరాల్‌గా 'బాహుబలి 2' ఈజ్ ఎ బెటర్ మూవీ. బట్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో, ఈ జోనర్‌లో, ఈ మాస్ అపీల్‌లో, ఈ క్యారెక్టరైజేషన్స్‌లో ఇది టాప్ ఉందంతే. సో, 'బాహుబలి 2'ని మనము ఎక్కడా కూడా తగ్గించాల్సిన అవసరం లేదు. అలాగని మనం 'పుష్ప 2' గురించి నార్మల్‌గా చెప్పుకోవాల్సిన అవసరము లేదు. 'పుష్ప 2' ఈజ్ గ్రేట్. 'బాహుబలి' ఈజ్ ఆల్సో గ్రేట్. అదనమాట సిట్యుయేషన్. సో, 'బాహుబలి' ఫస్ట్ గ్రేట్. తర్వాత 'పుష్ప 2' గ్రేట్. ఆ తర్వాత 'సలార్ 2' వస్తది. ఆ తర్వాత 'కల్కి 2' వస్తది. ఆ తర్వాత 'పుష్ప 3' వస్తది. అది ఏవేవో వస్తాయి. మనము అన్నీ మన సినిమాలేనబ్బా! మనం కంపేర్ చేసుకోవడం మానేస్తే బావుంటది అంతే సింపుల్. సో, అది నేననేది. బట్ ఎలా చూసుకున్నా కూడా ఒక పర్సెంట్ అయితే అంటే ఒక స్టెప్ పైనే ఉంటది 'బాహుబలి 2' అయితే. ఎందుకంటే దట్ ఈస్ ద రియల్ గేమ్ చేంజింగ్ మూవ్‌మెంట్ ఫర్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గదా! సో, డెఫినిట్‌గా వాటన్నిటి పరంగా డెఫినిట్‌గా 'బాహుబలి' ఒక స్టెప్ పైనే ఉంటది ఎప్పుడైనా సరే. సో, అండ్ ఇంకొకటి 2 సినిమాలు డిఫరెంట్ సినిమాలబ్బా! సో, వాటిని కంపేర్ కూడా చేయలేం మనం. 'బాహుబలి 2' ఒక డిఫరెంట్ సినిమా అండ్ ఇదొక డిఫరెంట్ సినిమా. నేను అందుకే స్టార్టింగే చెప్పా మళ్ళీ చెప్తున్నా. సో, అన్నెసెసరీ కంపారిజన్‌లొద్దు. సో, 2 గ్రేటే. బట్ ఇనీషియల్‌గా మొదలైంది దీంతోనే కాబట్టి 'బాహుబలి 2' అనేది ఒక స్టెప్ పైన ఉంటది అంతే. అంతకు మించి ఇంకేట్లేదు. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది నాకనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.